శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, మన టాలీవుడ్‌లోనే బడా ప్రొడ్యూసర్స్ 'దిల్ రాజు' మరియు 'మైత్రి' మూవీ మేకర్స్ వీళ్ళిద్దరి మధ్య కూడా కోల్డ్ వార్ జరుగుతుంది, వివాదం జరుగుతుందని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తుంది సార్. ఇది నిజమేనా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇది ఈ మధ్యకాలంలో చాలా విషయాల్లో కనిపిస్తూనే ఉంది అది. వాళ్ళు థియేటర్ బిజినెస్లోకి వచ్చారు. 'మైత్రి' మూవీ మేకర్స్ కూడా థియేటర్ బిజినెస్లోకి వచ్చారు. ఇక్కడ హైదరాబాద్లో కూడా వాళ్ళకి థియేటర్ ఉంది. అలాగే వాళ్ళే ఈ మధ్యకాలంలో ఎగ్జిబిటర్ల సమస్య ముందుకు వచ్చినప్పుడు దిల్ రాజు గారి తమ్ముడు శిరీష్ ఆయన మాట్లాడుతూ మాకు పర్సంటేజ్ ఇస్తే తప్ప కుదరదు, అలాగే మీరు ప్రభుత్వాల దగ్గర నుంచి ప్రైస్ హైక్ ట్యాగ్ తెచ్చుకున్నప్పటికీ, జీవో తెచ్చుకున్నప్పటికీ మేము ప్రైస్ హైక్ చెయ్యము, ఎందుకంటే మాకు ఆడియన్స్ ముఖ్యం, ఆడియన్స్ని ఇబ్బంది పెట్టకుండా సినిమా నడిపించాలని అనుకుంటున్నాం. అసలు సినిమాకి వచ్చే జనాలు తగ్గిపోతున్నప్పుడు మీరు రేట్లు పెంచి జనాల్ని భయపెడితే అలాగా? థియేటర్ ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉండాలి కదా, అందుకని రేట్లు పెంచం మేము, మీరు జీవోలు తెచ్చుకున్నా అని మాట్లాడాడు ఆయన. ఓకే. ఆ మాట్లాడిన సందర్భంగా మర్నాడు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు గిల్ట్ నుంచి. ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడాడు, మైత్రి రవి గారు మాట్లాడారు, అలాగే సితారా వంశీ గారు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడుతూ కొంచెం అగ్రెసివ్గానే వెళ్ళారు. అంటే మీ సింగిల్ స్క్రీన్స్ అన్నీ పరమ దరిద్రంగా ఉంటాయి, అక్కడ స్క్రీనింగ్ బాగోదు, సౌండ్ సిస్టమ్ బాగోదు, మీ వాష్రూములు బాగోవు, మీ టాయిలెట్స్ బాగుండవు, పరమ దారుణంగా ఉంటాయి, వాసన వస్తూ ఉంటాయి. అసలు దానిలోకి వెళ్ళటానికి జనాలు భయపడుతున్నారు, కంగారు పడుతున్నారు. ఇలాంటి గందరగోళంలో మీరు థియేటర్లు ఎగ్జిబిటర్లు ఇలా డిమాండ్ చేయటం, మేము ప్రైస్ హైక్ చేసుకుంటే మీకు వచ్చిన సమస్య ఏంటి? ఆ పద్ధతిలో దాడి జరిగింది. ఇద్దరు ఇరుపక్షాలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఏషియన్ ఆయన ఎగ్జిబిటర్లతో ఉన్నాడు, ఎగ్జిబిటర్లలో ఉండి ఆయన ఎగ్జిబిటర్గా ఉంటాడు, మళ్ళీ ఆయనే ప్రొడ్యూసర్గా ఉంటాడు, ఆయనే మల్టీప్లెక్స్లోనూ ఉంటాడు, ఆయనే సింగిల్ స్క్రీన్ అని కూడా అంటాడు. ఇలా ఇన్ని బహుముఖాలుగా ఉంటే ఎలా కుదురుతుంది అని కూడా మైత్రి రవి గారు కామెంట్ చేశాడు. ఇప్పుడు విమల్ అనేటువంటి థియేటర్ వీళ్ళ కంట్రోల్లో ఉంది, మైత్రి కంట్రోల్లో ఉంది హైదరాబాద్లో. సో నెమ్మదిగా వాళ్ళు కూడా చైన్గా విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నారు. దాంతో వీళ్ళ మధ్య చిన్న క్లాష్ మొదటి నుంచి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ సినిమా రిలీజ్కి సంబంధించి సింగిల్ స్క్రీన్స్ అకామిడేట్ చేయటము ఇలాంటి విషయాల్లో వాళ్ళు కొంచెం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మొనోపలీకు ట్రై చేస్తున్నారు వీళ్ళు. ఈ గిల్ట్ అనేటువంటిది యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అనే పేరుతో వీళ్ళు మొనోపలైజ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరిని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఉదాహరణకి మొన్న ఈ ఎగ్జిబిటర్ల వ్యవహారంలో మీరు పెద్ద సినిమాని టార్గెట్ చేస్తున్నారు, చిరంజీవి గారిని టార్గెట్ చేస్తున్నారు, చిరంజీవి గారితో చెప్తాను జాగ్రత్త అని కొంచెం బెదిరింపు దూరంలో నడిచింది. ఇలా వీళ్ళ మధ్య యుద్ధం చాలా కాలంగా ఉంది. ఇప్పుడేదో నిజామాబాద్లో నటరాజ్ థియేటరు, ఆ సందర్భంగా అది ముందు వాళ్ళు వదులుకున్నారు ఏషియన్ వాళ్ళు, మళ్ళీ ఏషియన్ వాళ్ళు ఎంటర్ అవుతున్నారు, మైత్రి వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇవన్నీ చర్చలు జరుగుతున్నాయి, కానీ చాలా కాలంగా వీళ్ళ మధ్య యుద్ధం జరుగుతోంది. ప్రధానంగా వాళ్ళు ఎగ్జిబిషన్ రంగంలోకి వచ్చాక వాళ్ళు పంపిణీ అలాగే ఎగ్జిబిటర్లు గాను రకరకాలుగా విస్తరించి మొనోపలీ చేద్దాం, ఇంతకుముందు వీళ్ళు చేశారు అది, ఇప్పుడు వీళ్ళు చేసిన బిజినెస్లోకి వాళ్ళు వస్తున్నారు అనేది ఒక రకమైన ద్వేషం. ఏదో ఒక ఏరియాలో వాళ్ళని అడ్డుకోవాలి అని అనుకుంటున్నారు వీళ్ళు, అందుకని ఈ గొడవ జరుగుతోంది. ఏషియన్ వాళ్ళు 2-3 వివాదాల్లో వాళ్ళు కేంద్ర స్థానంలోకి వచ్చారు మైత్రితో వివాదాల్లో. అందుకని వాళ్ళ మధ్య ఈ వ్యాపారపరమైన గొడవలు ఉన్నాయి. నిర్మాతలుగా మాత్రమే లేరు, వాళ్ళు ప్రొడక్షన్ లైన్లో ఉన్నారు, వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి వచ్చారు, ఎగ్జిబిటర్లుగా కూడా ఎవాల్వ్ అవుతున్నారు. ఈ వ్యవహారాలన్నిటి మధ్య
అసలే సినిమాలు ఆడటం లేదనో గొడవ ఉంది. ఉమ్, ఉమ్, ఆ గొడవలో మళ్ళీ పెద్ద సినిమాలు తీస్తున్న ప్రొడక్షన్ హౌస్ అదే మైత్రి మూవీ మేకర్స్. ఉమ్, దాంతో అనవసరమైన వివాదాలు ఎందుకు? ఆ మధ్య పుష్ప సినిమా అది ప్రసాద్లో పడలేదు కదా, ఉమ్. ప్రసాద్లో షో పడకపోవడానికి కూడా వీళ్ళ మధ్య ఉన్న వివాదాలే కారణం. ఓకే. అందుకని ఇది చాలా కాలంగా నలుగుతున్న గొడవే, ఇదేదో కొత్తగా మొదలైన వ్యవహారం ఏం కాదు. ఉమ్, ఏదో మేరకు రాజీకి రావాలి. గిల్ట్ అనేది ఒక రకంగా దిల్ రాజు గారు ఫ్లోట్ చేసిందే. అది కూడా ఓకే. ఆయనతో ఇదివరకు బాగానే ఉండేవి వీళ్ళ టర్మ్స్, ఈ మధ్య బెడిసినాయి. ఇప్పుడేమో ఆయన ఎఫ్డిసి చైర్మన్గా ఉన్నారు. ఉమ్. ఎలా పరిష్కరించుకుంటాడు వీళ్ళతో వివాదం అనేది అయితే చూడాలి.